ద్వారా పుట్టాలి. రెండో చెప్తున్నాను. ఆదాము నాసికా రంధ్రములోకి దేవుడు ఏం ఊదాడు? జీవవాయువుని ఊదాడు. కాబట్టి ఆదాము నిలబడగలిగాడు దేవుని ఎదుట. మనము కూడా అదే జీవాన్ని కలిగి ఉంటే మనం దేవుని ఎదుట నిలబడగలము. హల్లెలూయా. మరి ఆదాము ముక్కు లోపలికి దేవుడు ఊదినందువలన జీవాత్మ వచ్చింది. మరి మనకెలా జీవాత్మ వస్తుంది? మనకెలా జీవం వస్తుంది? మీ హృదయాలు బాగలేవు. ఆదాము జీవంతో ఉన్నాడు. కారణం ఏంటి? దేవుడు ఆదాము ముక్కులోకి ఏం ఊదాడు? జీవవాయువును ఊదాడు. మరి మనం కూడా జీవంతో ఉంటేనే ఆ ప్రభు ఎదురు నిలబడగలం. మరి మనకు జీవం ఎలా వస్తుంది అని అంటే, యేసు ప్రభు చెప్తున్నాడు, పరలోకంలో నుండి దిగి వచ్చిన జీవ ఆహారాన్ని నేనే. ఎవడైతే నా శరీరమును తింటాడో, నా రక్తమును తాగుతాడో వాడే నిత్య జీవము కలిగిన వాడే. అందరు కాదు, ఎవడైతే తింటాడో వాడే, ఎవడైతే తాగుతాడో వాడే జీవము కలిగిన వాడు. హల్లెలూయా. ఆదాము ముక్కు లోపలికి జీవం వస్తే మనకు యేసుక్రీస్తు యొక్క శరీర రూపంలో మనకు జీవం అందుతుంది. హల్లెలూయా. క్రీస్తు యొక్క శరీరాన్ని ఎవడైతే తినలేడో వాడిలో జీవం ఉండదు. జీవము కలిగిన వాడే ప్రభు ఎదుట రేపు నిలబడగలడు. హల్లెలూయా. ఆదాము దేవునితో సహవాసం చేసినంత కాలం దేవుని ఎదుట నిలబడ్డాడు. కానీ పాపం ప్రవేశించినప్పుడు సహవాసం కోల్పోయాడు. ఆలోచన చేయండి. దేవునితో మనం సహవాసంలో ఉంటే మనం దేవుని ఎదుట నిలబడగలం. హల్లెలూయా. దేవునితో మనం ఎలా ఉండాలి? సహవాసం చేయాలి. అనండి, సహవాసం చేయాలి. ఆ సహవాసం మనకుందా? దేవునితో సహవాసం ఉందా? ఎవరితో ఉంది మీ సహవాసం? దేవునితో ఉందా? కుమారుడితో ఉందా? అపొస్తలులతో ఉందా? సేవకులతో ఉందా? ఏం లేదు. ఏం లేకపోతే మరి ప్రభు అగ్నిజ్వాలలో ప్రత్యక్షమయ్యేటప్పుడు ఆయన ఎదుట మనం నిలబడాలంటే మనకు శక్తి కావాలి కదా. దేవునితో సహవాసంలో మనం ఉంటే ఆ దైవ లక్షణాలు దేవుడు మనకి ఇస్తాడు, మనల్ని నిలబెడతాడు ఆయన. హల్లెలూయా. హానోకు అనండి, చదవండి. ఆదికాండము 5వ అధ్యాయం. ఆదికాండం 5వ అధ్యాయము 22వ వాక్యం. హానోకు మెతూషెలను కనిన తరువాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనిను. 24వ వాక్యం. హానోకు దేవునితో నడిచిన తరువాత దేవుడు అతన్ని తీసుకొని పోయాడు. సహవాసం ఉండాలని ఇప్పుడే చెప్పాను. దేవునితో మనకు ఒక సహవాసం ఉండాలి భూమి మీద ఉన్నప్పుడు. ఆ సహవాసం మనల్ని పరిపూర్ణతలోనికి నడిపిస్తుంది. మనుషులతో సహవాసం చేసావనుకో, వాడు ఎక్కడికి వెళ్తాడో నువ్వు కూడా అడిగిపోతావు. అర్థమవుతుందా? రక్త సంబంధీకులతో సహవాసం చేస్తే రక్త సంబంధీకులు నిన్ను ఎక్కడికి నడిపిస్తారో నువ్వు అడిగిపోతావు. చుట్టాలతో సహవాసం చేస్తే చుట్టాలు ఎట్టబోతారో నువ్వు అట్టబోతావు. కానీ దేవునితో మనం సహవాసం చేయాలి. మన సహవాసం అయితే తండ్రితోనూ, మన సహవాసం అయితే కుమారుడితోనూ, మన సహవాసం అయితే అపోస్తలులతోనూ ఉండాలి. హల్లెలూయా. హానోకు దేవునితో సహవాసం చేశాడండి. ఎన్ని సంవత్సరాలు? 300 సంవత్సరాలు. గట్టిగా 1 సంవత్సరం కూడా కాల ఇప్పుడు మీరు దేవునితో సహవాసం చేయడం ప్రారంభించి. మీరు పడతా ఉన్నారు, లేస్తా ఉన్నారు, తన్నుకుంటున్నారు, తిట్టుకుంటున్నారు. మీ సహవాసం కుదరట్లా సరిగ్గా దేవునితోటి. ఏమండి, ఒక వ్యక్తి తన భార్యతో, తన కుటుంబంతో 300 సంవత్సరాలు దేవునితో నడిచాడు అంటే, దేవునితో నడిచేటప్పుడు దేవుని ఎదుటికి అతను నిలబడలా? ఎప్పుడైనా ఒకసారి కూడా నిలబడాలా? దేవుడు ఎదురుగా హానోకు రాలేదా? నేను అనుకోండి, ఒక ఉదాహరణ చెప్తా చూడండి. పరలోకంలోంచి దేవుడు దిగి వచ్చి హానోకుతో నడవాలనుకున్నప్పుడు హానోకు దేవునికి ఎదురుగా వెళ్ళి, అయ్యా రాయ్యా, వచ్చేసావా నా స్నేహితుడా, వచ్చేసేయి అని చెప్పి హానోకు దేవుని ఎదుట నిలబడలా? నిలబడితేనే కదా సహవాసం చేసేది, నిలబడితేనే కదా నడిచేది. మనము లోక సంబంధమైన సావాసాలు కోరుకుంటాం, మనల్ని ఇష్టపడే వాళ్ళ సావాసం మనం కోరుకుంటాం. కానీ మనం చేయాల్సింది ఏంటంటే దేవునితో సహవాసం చేయాలి. ఫస్ట్ నీ ఆత్మ దేవునితో సహవాసం చేయాలి, నీ మనసు దేవునితో సహవాసం చేయాలి, నీ హృదయం దేవునితో సహవాసం చేయాలి, నీ శరీరం దేవునితో నడవాలి. హల్లెలూయా. అప్పుడు ఒక పరిపూర్ణత వస్తుంది మనకి.
దేవునితో ఫెలోషిప్ లేకుండా నువ్వు అసలు దేవుని ఎదుట నిలబడలేవు. అరే, పరిశుద్ధుడైన మహాదేవుడు హానోకు దగ్గరికి వచ్చినప్పుడు హానోకు కూడా దేవునితో సమానంగా నడిచాడు. హల్లెలూయా. అంటే ఎంత ఎంత ప్రభావం కలిగి ఉంటాడు హానోకు అని ఆయన. హానోకు కుటుంబం లేదా, పిల్లలు లేరా, భార్య లేదా, సంతానం లేదా, ఆయనకి పశువులు లేవా, ఆయనకి ఏమైనా పని బాటలు లేవా? మరి కుటుంబాన్ని పోషించుకోవాలి, భార్యని పోషించుకోవాలి, బిడ్డల్ని పోషించుకోవాలి. అదే మీరు టయానికి రండి అంటే వంట చేయాలి, కూర వండాలా, వాళ్ళు రాలేదు వీళ్ళు రాలేదు మీరు సాగులు చెబుతారు. కానీ హానోకుకి భార్య ఉంది, బిడ్డలు ఉన్నారు, పశువులు ఉన్నాయి, పొలం ఉంటది, పనులు ఉంటాయి. ఒక పక్క భార్యను చూసుకుంటున్నాడు, ఒక పక్క బిడ్డలను చూసుకుంటున్నాడు, ఒక పక్క తన పనులు చూసుకుంటున్నాడు. అన్నిటికంటే ప్రాముఖ్యంగా దేవునితో నడవటం అతను మర్చిపోలేదు. హల్లెలూయా. పరలోకంలో నుంచి యేసుక్రీస్తు ప్రభు దిగి వచ్చేటప్పుడు ఆయన ఎదుట నిలబడాలంటే ఆయనతో మనకు సావాసం కావాలి. కష్టమండి, దేవునితో సావాసం చేయడం కష్టమండి అని నువ్వు అంటావా? అలాగైతే హానోకు వైపు చూడు. హానోకు దేవునితో సావాసం చేయలేదా? దేవుని ఎదుట హానోకు నిలబడలేదా? చెప్పండి. దేవుని ఎదుట మనం నిలబడాలంటే మనకు ఒక పరిపూర్ణత కావాలి. ఆ పరిపూర్ణత మనకు కావాలంటే దేవుని జీవం మనకు కావాలి. దేవునితో మనకు ఒక ఫెలోషిప్ కావాలి. ఆదాము పరిశుద్ధుడిగా ఉన్నంత కాలం అతను నిలబడ్డాడు దేవుని ఎదుట. హల్లెలూయా. ఎప్పుడైతే పరిశుద్ధత కోల్పోయాడో అతడు దేవుని ఎదుట నిలబడలేదు. దేవుడు అతన్ని గెంటి వేశాడు. దేవుని ఎదుట మనం నిలబడాలంటే మనము కూడా దేవుని పరిశుద్ధతను కలిగి బ్రతకాలి. హల్లెలూయా. చదవండి ఆ వాక్యం. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 14వ వాక్యం. అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుండి. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడలేడు. ప్రభు ఎదుట నిలబడేది ఎందుకు? ప్రభువును చూడటానికే కదా, అవునా? మరి ప్రభువుని చూడాలి అని అంటే మనము పరిశుద్ధులుగా మార్చబడాలి. హల్లెలూయా. మనం పరిశుద్ధులం కాకపోతే నీ కళ్ళతో నువ్వు ప్రభువుని చూడలేవు. ప్రభు చెప్తున్నాడు, నేను పరిశుద్ధుడినే ఉన్న ప్రకారంగా మీరు కూడా పరిశుద్ధులుగా ఉండండి. అసలు ఇక్కడ పౌలు గారు చెప్తున్నారు చూడండి, మీరు అందరితో పరిశుద్ధత కలిగి ఉండండి. అందరితో అంటే మనుషులతోనే పరిశుద్ధత కలిగి ఉంటే మరి దేవునితో ఇంకెంత పరిశుద్ధత కలిగి ఉండాలి? మనము పరిపూర్ణులం అవ్వాలంటే పరిశుద్ధత మన పరిశుద్ధతలో ఫుల్గా ఉండాలి. మన భాషలో చెప్పాలంటే పరిశుద్ధత ఫుల్ఫిల్ అవ్వాలి. సహవాసం ఫుల్గా చేయాలి. చాలా మంది అరకొర సహవాసము చేస్తారు, కానీ దేవునితో ఫుల్గా సహవాసం చేయాలి. పరిశుద్ధతలో ఫుల్ఫిల్నెస్ కావాలి. దేవునితో నడుచుటలో ఫుల్ఫిల్నెస్ కావాలి. ఫుల్గా ఆయనతోనే ఉండాలి. ఇంకా హల్లెలూయా. అంటే మన భాషలో పరిపూర్ణతకి చాలా మంది తెలుగు అర్థం చాలా మందికి తెలియదు. ఇంగ్లీష్లో చెబితే కటకని పట్టుకుంటారు వాటిని. ఫుల్గా జీవాన్ని కలిగి ఉండాలి. ఫుల్గా దేవుని మాట వినాలి. ఇంకే పూర్తిగా ఇంటే విను, లేకపోతే లేదు. సగం మాటలు వింటాను, సగం మాటలు వినను. సగం జీవాన్ని కలిగి ఉంటాను, సగం జీవం నాకు వద్దు. సగమే దేవునితో సహవాసం చేస్తాను, సగం నేను సగం సగం భక్తి, సగం సగం నీతి, సగం సగం పరిశుద్ధత. మనము దేవుని ఎదుట మనము నిలబడలేము. అవి మనల్ని దేవుని ఎదుట నిలబెట్టలేము. మనము దేవుని ఎదుట నిలబడాలంటే మనం పరిపూర్ణులు అవ్వాలి. పరిపూర్ణులు అవ్వాలి అని అంటే పరిపూర్ణతలో ఉన్న పరిశుద్ధతలో ఉన్నంత కాలం ఆదాము దేవునితోనే ఉన్నాడు, దేవుని ఎదుట నిలబడ్డాడు. ఎప్పుడైతే పరిశుద్ధతను కోల్పోయాడో ఎగిరిపోయాడు. హానాకు దేవునితో నడిచినంత కాలం దేవునితోనే ఉన్నాడు. దేవుడికి నచ్చింది అతని సహవాసం. ప్రాణాలు పోకుండా సజీవంగా ఆయన్ని పరలోకానికి తీసుకుని వెళ్ళిపోయాడు దేవుడు. హల్లెలూయా. భూమి మీద చచ్చిపోకుండా ఒక వ్యక్తి పరలోకానికి వెళ్ళాడంటే మొదటి వ్యక్తి హనోకే. ఒక వ్యక్తి చచ్చిపోకుండా భూమి మీద డైరెక్ట్గా దేవుని దగ్గరికి వెళ్ళిపోయాడంటే ఆ వ్యక్తి హాను. రెండో వ్యక్తి చచ్చిపోకుండా రెండో వ్యక్తి దేవుని దగ్గర డైరెక్ట్గా వెళ్ళిపోయిన వారిలో రెండో వాడు ఏలియా. హల్లెలూయా.
చచ్చిపోయిన తర్వాత కూడా మరలా శరీరంతో పరలోకానికి వెళ్ళిన వాడు యేసు ప్రభులు వారు. హల్లెలూయా. దేవుని ఎదుట మనం నిలబడాలంటే మనకు పరిశుద్ధత కావాలి. పరిశుద్ధత లేకుండా ఎవడు ప్రభువుని చూడలేడు. ఆయన ఎదుట నిలబడి కళ్ళు మూసుకొని ఉంటావా? దేవుని దాసులు ఆయన ముఖ దర్శనము చేయుదురు అని దేవుని వాక్యంలో రాయబడింది. దేవుని ఎదుట నిలబడాలంటే సహవాసంలో